హాయ్ అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ప్రేమ కథ మొదటి భాగాన్ని చూసేద్దాం. ఇక కథలోకి వెళ్తే బయట వాతావరణం చాలా బీభత్సవంగా ఉంది. జోరున కురుస్తున్న వర్షం ఉరుములు మెరుపులతో భయానకంగా ఉంది. అంత వర్షంలో కూడా తడుస్తూ అదేమీ పట్టనట్టు ద్విచక్ర వాహనంలో ఓ యువకుడు యువతి చాలా వేగంగా ఆందోళనగా వెళ్తున్నారు. వాళ్ళు ఆ విధంగా కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి సీతారామపురం అనే గ్రామ పొలిమేరలకు చేరుకున్నారు. ఆ యువకుడు ఇంకా తాము వెళ్లాల్సిన గమ్యం ఎంత దూరం ఉందో అని అంచనా వేసి ఇంకా 1 కిలోమీటర్ వెళితే చేరుకోవచ్చని ఊపిరి పీల్చుకున్నాడు. అంతలోనే ఆ చీకట్లలో వర్షంలో దారి సరిగా కనబడక బండి అదుపు తప్పి కింద పడిపోయారు. ఆ పడిన వేగానికి ఆ అమ్మాయి వెంటనే స్పృహ కోల్పోయింది. అది చూసిన ఆ యువకుడు ఇప్పుడు ఎలారా దేవుడా అని తలపట్టుకున్నాడు. వీళ్ళ టైం బాగుండి అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ఆటో కనబడింది. వెంటనే ఆటోని ఆపి అతన్ని బ్రతిమలాడి ఆ అమ్మాయిని తన సహాయంతో ఆటోలో ఎక్కించి ఎక్కడికి వెళ్లాలో చెప్పి తాను బండిలో మెల్లగా ఆటో వెనకాలే వెంబడిస్తూ వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఊరికి కొంచెం దూరంగా ఉన్న ఒక బంగ్లా ముందు ఆటో ఆగింది. అతని సహాయంతోనే ఆ అమ్మాయిని దింపి మెల్లగా ద్వారం వరకు నడిపించుకుని ఆటో అతనికి థ్యాంక్స్ చెప్పి డబ్బులిచ్చి పంపించేశారు. తర్వాత ఇంటి బిల్లు కొట్టాడు. 5 నిమిషాల తర్వాత తెరుచుకుంది డోర్. తల మాత్రం బయటపెట్టి ఈ వర్షంలో ఎవరు వచ్చారు అనుకుంటూ చూస్తున్నాడు సతీష్. మెరుపు వెలుగులో కనబడిన 2 అపరిచితుల వ్యక్తులను చూసి మొహం చెట్లించి ఈ టైంలో ఈ ఇంటికి వచ్చిన అతిథులు ఎవరబ్బా మొదటిసారిగా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంతసేపైనా తమను లోపలికి రమ్మని చెప్పక గుమ్మానికి అడ్డంగా నిలబడి అతన్ని చూసి చిరాకు వేసి దయచేసి కొంచెం పక్కకి తప్పుకుంటారా, ఈ అమ్మాయిని మోయలేకపోతున్నాను అని అన్నాడు. ఎవరు మీరు, ఎవరు కావాలి అని అడిగాడు సతీష్. నా పేరు చక్రధర్, ధ్రువున్నాడా అని అడిగాడు. వాళ్ళిద్దరికేసి ప్రశ్నార్థకంగా చూస్తూ తను పైన నిద్రపోతున్నాడు అని చెప్పాడు సతీష్. కొంచెం పిలవండి, చాలా అర్జెంట్ అని చెప్పి అటూ ఇటూ చూసి హాల్లో ఒక పక్కగా వేసున్న దివానా మీద పడుకోబెడతాడు ఆ అమ్మాయిని చక్రధర్. అది చూసి అలాగే ఉండండి పిలుస్తాను అని పైకెళ్ళి ధ్రువ్ పడుకున్న రూమ్ డోర్ కొడతాడు సతీష్. లోపల మెత్తగా ఉన్న పరుపు పైన నైట్ ప్యాంటు టీషర్ట్ వేసి నిద్రలో కూడా మొహం కొంచెం గంభీరంగా పెట్టుకుని చాలా మ్యాన్లీగా లైట్ బియర్డ్తో చాలా హ్యాండ్సమ్గా పడుకుని ఉన్న ఆ 6 అడుగుల అందగాడు ఆ శబ్దం విని నిద్ర లేచి కొంచెం విసుగ్గా ఏంట్రా ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నావా అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు జడుచుకున్న సతీష్ అది కాదన్నా, నీకోసం చక్రధర్ అని ఎవరో వచ్చారన్నా, చాలా అర్జెంటట, నీతో మాట్లాడాలి అంటున్నాడన్నా అని అన్నాడు గది బయట నుంచి. ఈ టైంలో ఎందుకు వచ్చాడు వీడు? నిన్న ఫోన్లోనే చెప్పాడు ఏదో ప్రాబ్లం హెల్ప్ కావాలని, బహుశా అందుకేనేమో అనుకుని వస్తున్నా వెళ్ళు అని అన్నాడు సతీష్తో. బెడ్పై నుంచి లేచి రఫ్గా ఉన్న గడ్డాన్ని రుద్దుకుంటూ ఇంకో చేత్తో తలను సరిచేసుకుంటూ కిందికి వచ్చాడు ధ్రువ్. హాల్లోకి వచ్చి క్యాండిల్ వెలుగులో చక్రధర్ని చూసి ఏంటి అని అడిగేలోపే బయట పెద్దగా వచ్చిన ఉరుము, దానితో పాటు వచ్చిన మెరుపు వెలుగులో దివానాపై అటు తిరిగి పడుకుని ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు. ఆ వెలుగులో ఏదో దేవకన్యో భూమి మీదకు షికారుకు వచ్చి తిరిగి తిరిగి అలసిపోయి నిద్రపోతున్నట్లుగా ఉంది. ఏమైంది, ఏంటి ఈ టైంలో, విషయం ఏమిటి అని అడిగాడు ధ్రువ్. నేను నిన్న ఫోన్లో చెప్పాను కదా, నాకు ఒక హెల్ప్ కావాలి నీ దగ్గర నుంచి అని, ప్లీజ్ ఇప్పుడు హెల్ప్ చెయ్యు. నేను ఈ అమ్మాయిని నీ దగ్గరికి కొన్ని రోజుల పాటు వదిలి వెళ్తాను. ఇంకో వారం 10 రోజుల్లో వీలు చూసుకొని వచ్చి తీసుకెళ్తాను. అంతవరకు ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. నువ్వే చూసుకోవాలి ప్లీజ్ అని అంటాడు చక్రధర్ ధ్రువ్తో. ఏంటిది, ఒక అమ్మాయిని కొద్ది రోజులు నా దగ్గర ఉంచడం ఏంటి? నీకు తెలుసు కదా అమ్మాయిల్ని నేను దగ్గరకు కూడా రానివ్వనని. మరేంటిది? నాకు బాగా తెలుసు. ప్లీజ్ ధ్రువ్, కొన్ని రోజులు మాత్రమే. ఇప్పుడు నువ్వు తప్ప ఇంకెవరూ హెల్ప్ చేయలేరు నాకు. నేను మళ్ళీ ఫోన్ చేసి డీటెయిల్స్ అన్నీ పూర్తిగా చెప్తాను. ఇప్పుడు వివరించే టైం కూడా లేదు. నేను అర్జెంటుగా వెళ్ళాలి. కొంచెం అయిష్టంగానే అలాగే త్వరగా నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని తీసుకెళ్ళు. అంతవరకు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని అంటాడు ధ్రువ్. ఇక చక్రధర్ థ్యాంక్ యూ సో మచ్ ధ్రువ్, ఇక నేను వెళ్తా, మళ్ళీ ఫోన్ చేస్తానని వచ్చినంత వేగంగానే వెళ్ళిపోతాడు. ధ్రువ్ ఒక్కసారి ఆ అమ్మాయి వైపు చూశాడు. అటువైపు తిరిగి పడుకోవడం వల్ల మొహం కనబడడం లేదు, కానీ తడిచిన బట్టల్లో చలికి వణుకుతున్నట్లు అనిపించింది. అక్కడే ఉన్న ఒక బ్లాంకెట్ తీసి సతీష్కి ఇచ్చి కప్పమని చెప్పి తనకి తోడుగా హాల్లో ఉన్న సోఫాలో పడుకోమని ఆర్డర్ వేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇదంతా నా కర్మరా బాబు, హాయిగా పాటలు పాడుకుంటూ కమ్మటి కలలు కంటూ నిద్రపోవాల్సిన వాణ్ణి ఇప్పుడు ఈ అమ్మాయికి వాచ్మ్యాన్ డ్యూటీ చేయాల్సి వస్తుంది అనుకుని తనకు బ్లాంకెట్ కప్పి సోఫాలో సెటిల్ అయ్యాడు సతీష్.
నిన్నటి రాత్రి అంత భయంకరంగా ఉన్న వాతావరణం మరుసటి రోజు తెల్లారేసరికి చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా మారిపోయింది. అప్పుడు నిద్రలేచిన ధ్రువ్ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ వర్కౌట్ చేసుకోవడానికి బాల్కనీలోకి వెళ్ళి ఎక్సర్సైజ్లు మొదలు పెడతాడు. ఇక అంతలోనే మా కాఫీ అని ఒక పెద్ద అరుపుకి ఉలిక్కి పడ్డాడు. ఆశ్చర్యంతో ఎప్పుడూ లేనిది ఇక్కడేంటి ఈ అరుపులు అనుకుని గబగబా కిందికి వెళ్ళాడు. కిందకి వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాలేదు ఆ అరుపుకి ఓవర్ నైట్ వచ్చిన ఆ అమ్మాయిదని. బ్లాంకెట్ ఫుల్గా కప్పుకొని మళ్ళీ అరవడం స్టార్ట్ చేసింది కాఫీ కాఫీ అని, ఏదో ర్యాలీలో అరుస్తున్నట్లు. ఆ అరుపుల దెబ్బకి జడుసుకుని లేచి కూర్చున్నాడు సతీష్. సతీష్ని చూసి ఆ గోలేంటో కనుక్కో అని కాస్త నోరు ముయించు అమ్మాయిని అని అన్నాడు ధ్రువ్. అసలే సౌండ్ అంటే చిరాకు నాకు అని చెప్పి ఫాస్ట్గా పైకెళ్ళిపోయాడు. సతీష్ ఆ అమ్మాయి వైపు కోపంగా చూసి వేగంగా వెళ్లి బ్లాంకెట్ లాగాడు. అప్పటికే మెలుగు వచ్చిన మేడం గారు లేచి కూర్చుని చుట్టూ చూస్తున్నారు అయోమయంగా. కొద్దిసేపు పిచ్చి చూపులు చూసిన తర్వాత లైట్ వెలిగింది ఆ అమ్మాయి గారికి తాను ఎక్కడుందోనని. నిన్న చక్రి చెప్పాడు కదా, కొద్ది రోజులు తనను ఎవరికీ తెలియకుండా ఎక్కడో సేఫ్గా ఉంచుతానని. చుట్టూ చూసి సో తనని ఒక బంగ్లాలో పెట్టి తనని చూసుకోవడానికి ఒక పనోని కూడా పెట్టాడన్నమాట అనుకుని హ్యాపీగా ఇల్లంతా ఒక లుక్ వేసింది కూర్చుని. తర్వాత లేచి నిల్చుని తన బట్టల్ని చూసుకుంది. అవి ఇంకా కొంచెం తడిగానే ఉన్నాయి, పైకి చలిగా కూడా ఉంది. వెంటనే తలపైకెత్తి ఏ అబ్బాయి నీ పేరేంటి అని అడిగింది. ఎంత పొగురు, ఈ అమ్మాయికి వేరే వాళ్ళ ఇంట్లో కూడా ఎంత దబాయిస్తుందో చూడు అని అనుకుని చిరాగ్గా నా పేరు అబ్బాయి కాదు సతీష్ అని అన్నాడు. ఓ అలాగానా సతీ, వెంటనే వెళ్ళి నాకు వేడివేడిగా ఒక కాఫీ పట్రా అని అంది. అంతే, ఆ మాటకి మనోడికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఏంటి సతీనా అని అన్నాడు షాక్తో నోరు తెరుచుకొని. అవును, నీ పేరు అదే కదా అంది నార్మల్గా ఫేస్ పెట్టుకొని. హలో, నా పేరు సతీ కాదు సతీష్, కొంచెం చూసుకొని మాట్లాడు అన్నాడు కోపంగా సతీష్. నేను అదే అంది. సతీష్ షార్ట్ నేమ్ సతీనే కదా, మరి పనోళ్ళని ఇంకెలా పిలుస్తారు అని అంది. అంతే, మనోడికి బీపీ పీక్స్కి వెళ్ళిపోయింది. దీని పని ఇలా కాదు, వెళ్ళి ధ్రువన్నకి చెప్తా, తనే చూసుకుంటాడు దీని సంగతి అని గిర్రున వెనక్కి తిరిగి ఫాస్ట్గా పైకెళ్ళాడు ఫిర్యాదు చేయడానికి. ఇక ఆ అమ్మాయి అయితే ఈ తెంగురోడేంటి కాఫీ కావాలంటే కిచెన్లోకి వెళ్లకుండా మితిపికి వెళ్తున్నాడు అని అనుకుని మెల్లగా తిరుగుతూ ఇల్లంతా చూడసాగింది. బాగానే ఉంది ఇల్లు, ఎంతైనా నేనంటే చక్రికి ప్రేమ ఎక్కువలే, బాగా అరేంజ్ చేసి వెళ్ళాడు అని పొంగిపోతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. కోపంగా పైకి వెళ్ళిన సతీష్ గట్టిగా అన్నా అని అరుస్తాడు. పుషప్స్ చేస్తున్న ధ్రువ్ తల కూడా ఎత్తకుండా తన పని ఆపకుండా ఏంట్రా ఉదయాన్నే ఈ నీ కాకిగోల అని అన్నాడు. అన్నా, అసలే నేను కాక మీద ఉన్నా, ఇప్పుడు నన్నేమీ అనకు అని విసురుగా అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఎప్పుడు ఇలా ప్రవర్తించని సతీష్ని కొత్తగా చూస్తూ పైకి లేచి ఏంట్రా ఇప్పుడు ఏమైందని అలా ఉన్నావు అని అడిగాడు. ఇంకెలా ఉండాలన్నా, నన్ను పనోడు సత్తి అని అంటుంటే. ధ్రువ్ షాక్గా నిన్ను పనోడు అన్నారా, ఎవరు అది అన్నాడు కోపంగా. ఊట్టి పనోడన్నా పెద్దగా ఫీల్ అయ్యి ఉండను, నన్ను సత్తి అని కూడా అంది అన్నాడు ఏడుపు మొహం పెట్టుకుని. ఆ మాటకి నవ్వొచ్చేసింది ధ్రువ్కి. చిన్నగా నవ్వుతూ ఎవరన్నారు? ఇంకెవరు, నైటు దయ్యాలు వచ్చే టైంకి వచ్చి దిగిందిగా ఎవరో మహారాణి, ఆవిడే అని అన్నాడు అలకగా మొహం పెట్టుకుని. ఈసారి మరింత ఆశ్చర్యంగా చూశాడు సతీష్ వైపు. నువ్వు రాన్న కిందకి వచ్చి దాన్ని దులిపే, నన్నే సత్తి అంటుందా, ఎంత పొగరు కాకపోతే అంటూ ధ్రువుని తీసుకుని వేగంగా కిందకి వెళ్ళాడు తన పని పట్టాలని. ఆలోచిస్తూ కిందకి వెళ్ళాడు ధ్రువ్ సతీష్తో పాటు. గ్రీన్ కలర్ చుడిదార్ వేసుకుని అటూ ఇటూ తిరిగి నిల్చుని తడి ఉన్న జుట్టుని విప్పి ఆరపెట్టుకుంటూ ఉన్న అమ్మాయిని సైలెంట్గా చూస్తున్నాడు ధ్రువ్. అంతలో సతీష్, ఏమన్నావు, నన్ను సత్తి అన్నావా, ఇప్పుడను ఆ మాట చూద్దామని అన్నాడు ధ్రువుని చూస్తూ. ఆ మాటలకి వెనక తిరిగి చూసింది ఆ అమ్మాయి. అంతే, ఆ అమ్మాయిని చూసి షాక్ అయిపోయాడు ధ్రువ్. ఆ అమ్మాయి వైపు అలానే చూస్తూ ఉన్నాడు. ఇటు తిరిగి ధ్రువ్ వైపు చూసిన ఆ అమ్మాయి మనసులో, ఓ ఈ ఇంట్లో ఇంకొకతను కూడా ఉన్నాడా, మరి ఇతనెవరు? నాకు కంఫర్ట్గా ఉండాలని చక్రీనే ఇద్దరు పని వాళ్ళని పెట్టుంటాడులే, ఎంతైనా నేనంటే కూసింత ప్రేమ ఎక్కువలే అని అనుకుని, కానీ ఇతనిని చూస్తే సర్వెంట్లాగా కనబడడం లేదే, చూడ్డానికి హీరోలాగా బాగానే ఉన్నాడు. సత్తి అయితే కరెక్ట్గా సూట్ అయ్యాడు, కానీ ఇతను అని ఆలోచిస్తూ మళ్ళీ ఇంతలోనే ఫేస్ వాల్యూ ఎలా ఉంటే ఏంటిలే, చదువు లేదేమో, లేదంటే నాలాగా తెలివితేటలు కూడా లేకపోతే ఇలాగే పని చేయాల్సి వస్తుంది అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వైపు చూస్తున్న ధ్రువుని చూసిన సతీష్, అన్నా ఏంటిది, ఎప్పుడూ లేనిది ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు,
మొదట నువ్వు ఎందుకు కిందకి వచ్చావో, ఏమి అడగాలనుకున్నావో అడిగి కడిగి పారేయన్నా అని అన్నాడు ఆవేశంగా. ఏదైనా అడుగుదామని నోరు తెరిచేలోపు ఆ అమ్మాయి ధ్రువుని చూసి, నీ పేరేంటబ్బాయ్? సత్యని చూపిస్తూ, ఈ తెంగరమాలోకానికి కాఫీ తెమ్మని చెప్పి అర్ధగంట అయింది. అది మానేసి నీతో కబుర్లు చెప్తూ కూర్చున్నాడా? అసలు చక్రి ఎందుకు మీ ఇద్దరిని నాకు సర్వెంట్స్గా అపాయింట్ చేసింది? నాకు కావలసినవన్నీ అందించడానికి, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికే కదా. మరి మీరేంటి చెప్పిన పని చేయకుండా నాకేసి ఎలా మిడుగుట్లేసుకుని చూస్తున్నారు అని అంటుంది గట్టిగా. అంతే. సతీష్ డబుక్కున కింద పడబోయి అతి కష్టం మీద నిలదొక్కుని భయంగా ధ్రువ్ వైపు చూశాడు. ధ్రువ్ చాలా సీరియస్గా ఆ అమ్మాయిని చూస్తున్నాడు. సతీష్ మనసులో, ఇక ఆ అమ్మాయిని దేవుడు కూడా కాపాడలేడు, ఇప్పుడు మనమే ఏదో ఒకటి చేసి ఇక్కడ ఒక మర్డర్ జరగకుండా ఆపాలి అని అనుకుని ఆ అమ్మాయి వైపు తిరిగి, ఏ మెంటల్ దానా, నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? అసలు ఎవరింటికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని అన్నాడు. సతీష్ ఇంకా ఏదో చెప్పేలోపు ధ్రువ్ సతీష్తో, రేయ్ నువ్వు వెళ్ళి కాఫీ చేసి ఇవ్వు మేడంకి, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సతీష్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక తల ఒకసారి అటు ఇటు గుండ్రంగా తిప్పి బుర్రగొక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతాడు కాఫీ చేయడానికి. ఇంతలో మన తెంగరపిల్ల మళ్ళీ సత్తి అని పిలిచి, కాఫీ మరీ స్ట్రాంగ్గా కాకుండా మీడియంగా పెట్టి షుగర్ నార్మల్ కన్నా ఒక స్పూన్ ఎక్కువ వేసి తాగడానికి అచ్చం ఫిల్టర్ కాఫీలాగా చేసి పట్టరాని అంది. మనోడికి ఇప్పటికే బుర్రలో ఫ్యూజులు ఎగిరిపోవడం వల్ల ఇక ఏమీ మాట్లాడక అలాగే అని తల ఊపి వెళ్ళిపోయాడు. అదే అయోమయంతో కాఫీ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు ఆ అమ్మాయికి. కాఫీ చేతిలోకి తీసుకుని దివానాపై బాసింపట్ల వేసుకుని కూర్చుంది. కాఫీ సిప్ చేసి సతీష్ను చూసి, పర్లేదు బాగానే చేశావు, రేపటి నుంచి ఇదే విధంగా మెయింటైన్ చెయ్యి, ఓకేనా అని అంది. సతీష్ అటు ఇటు అన్ని రకాలుగా తలూపాడు. కాఫీ తాగేసి కప్పు పక్కన పెట్టి, సతీ నాకు అర్జెంటుగా డ్రెస్ కావాలి, నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి, నిన్నటి నుంచి ఈ డ్రెస్లోనే సర్కస్ ఫీట్స్ అన్నీ చేసి తప్పించుకుని వచ్చేసరికి చెడ్డ చిరాగ్గా ఉంది, ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు కానీ త్వరగా వెళ్ళి నాకు సరిపోయేలా ఒక మంచి డ్రెస్ తీసుకురా అని అంది. సతీష్ తన మాటలకి మళ్ళీ షాక్ అయ్యి ఓపిక లేక అలాగే అని బుర్ర ఊపి పైన రూమ్కి వెళ్ళాడు ధ్రువుకి ఈవిడ గారికి డిమాండ్ చెప్పడానికి. సతీష్ వెళ్ళేసరికి ధ్రువ్ బాల్కనీలో ఉన్న ఉయ్యాలలో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉన్నాడు. సతీష్ వెళ్ళి తను వచ్చిన గుర్తుగా చిన్నగా శబ్దం చేశాడు. ఆ సౌండ్కి కళ్ళు తెరిచిన ధ్రువ్, ఏంటి సతీష్ అని అడిగాడు. సతీష్ తల వంచుకుని, ఆ మేడం గారికి అర్జెంటుగా వేసుకోవడానికి ఒక డ్రెస్ కావాలట, వెంటనే తెమ్మని ఆర్డర్ వేశారు అని అన్నాడు. ఆ మాటలతో సతీష్ ఫీల్ అవుతున్నాడని గ్రహించిన ధ్రువ్, సతీష్ ఇలా రా అని వచ్చి ఇక్కడ కూర్చో అని అన్నాడు. అప్పుడే ఆవేశంగా తల ఎత్తి, ఏంటన్నా ఇది, నన్నేమన్నా కాసేపు అయితే మర్చిపోతాను, కానీ ఆ అమ్మాయి నిన్ను కూడా సర్వెంట్ అంది, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది, కానీ ఎప్పుడూ లేనిది నువ్వు కామ్గా వచ్చేసావు, నాకు అదే డైజెస్ట్ అవ్వడం లేదు. దానికి ధ్రువ్ చిన్నగా నవ్వి, ఆ అమ్మాయి మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది కదా తనకి పరిస్థితులని అర్థం చేసుకునే పరిపక్వత ఇంకా రాలేదని, అలాంటి చిన్నపిల్ల మనస్తత్వం ఉన్న అమ్మాయికి అన్నీ వివరించి చెప్పేంత ఓపిక లేదు, కోప్పడేంత అవసరం కూడా లేదు. ఎలాగూ ఆ అమ్మాయి కొద్ది రోజుల్లో చక్రధర్ వచ్చి తీసుకెళ్ళిపోతాడు, అవసరమైతే తనే చెప్పుకుంటాడు ఆ అమ్మాయికంతా. ఈ కొద్ది రోజులు తనని అలాగే అనుకోనివ్వు, మనదేమీ పోదులే, ఈ విషయం వదిలే. వెళ్ళి ఆ అమ్మాయికి కావలసిన బట్టలు ఏర్పాటు చేయి, నువ్వు వైజాగ్ వెళ్ళి తనకు సరిపడా కొన్ని బట్టలు తీసుకురా, నీతో పాటు చిత్రం తీసుకెళ్ళు, తనకి తెలుస్తుంది ఎలాంటివి కొనాలి ఏంటి అని. ఇంకొక విషయం, మన దగ్గర ఈ అమ్మాయి కొద్ది రోజులు ఉండబోతున్నట్లు చిత్ర ద్వారా కూడా ఈ ఊరిలో ఎవరికి తెలియకూడదు, నువ్వే చెప్పుకో చిత్రకి ఎలా చెప్పాలో అని. బట్టలకి తన కార్డిచ్చి పంపిస్తాడు సతీష్కి. సతీష్ కిందకి వెళ్ళేసరికి చిత్ర వచ్చి నిల్చొని ఆ అమ్మాయిని పరీక్షగా చూస్తూ ఉంది. చిత్ర, నువ్వు వెళ్ళి త్వరగా టిఫిన్ చేసాయి, మనం వైజాగ్ వెళ్ళాలి అర్జెంటుగా అని అన్నాడు. అది సరే కానీ ఈ అమ్మాయి అని అడిగేలోపి అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం, మొదట వెళ్ళి టిఫిన్ చెయ్యి అని అన్నాడు. అలాగే అని మళ్ళీ ఓసారి ఆ అమ్మాయి వైపు చూసి లోపలికి వెళ్ళింది చిత్ర. అంతసేపు వాళ్ళ మాటలు వింటున్న మన పాప సతీష్తో, ఆ అమ్మాయి వంట బాగా చేస్తుందా అని అడుగుతుంది. మనసులోనే తల కొట్టుకుని, చేస్తుంది, తమరు వెళ్ళి మొహం కడుక్కొని వస్తే టిఫిన్ తినొచ్చు, తర్వాత మేము వెళ్ళి బట్టలు తీసుకువస్తాం నీకు అని అంటాడు. అలాగే అయితే అని చెప్పి వాష్రూమ్ ఎక్కడుందో అని అడిగి పాట పాడుకుంటూ వెళ్ళింది అక్కడి నుంచి. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం.